హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజు చూపించాలనుకుంటున్నానండి. కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నేను చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది. బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ మనకి డీప్ అది కూడా కొంచెం షార్ట్గానే ఉందండి, పెద్దగా ఏమీ లేదు. ఇలా వచ్చిన బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలనేది, ఫ్రంట్ పార్ట్ ఏమో ఫ్రిన్స్ కట్ షేప్ బెల్ట్లు వచ్చేలాగున ఇదిగోండి. ఇక్కడ అయితే మనకి నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారు. హ్యాండ్స్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. నేను దీని కటింగ్ అయితే చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫ్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి. ఫ్రిన్స్ కట్ వచ్చి షేప్ బెల్ట్ స్టిచ్ చేసే విధంగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఒకటి నేను కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఈ విధంగా మనం ఫస్ట్ ఫోల్డింగ్ మన సైడ్ అయితే వేసుకోవాలి. మనకి కోరాలు ఉండేవి ఆపోజిట్ సైడ్లో అయితే ఉండాలండి. ఈ విధంగా వేసిన తర్వాత మనకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ కదా, 80 పాయింట్స్ అయితే సరిపోదు. ఒక 80 పాయింట్స్ ప్లస్ ఇంకొక 50 పాయింట్స్ కానీ 30 పాయింట్స్ కానీ ఉండాలండి. అందుకని మనం 2 బ్లౌజ్ పీస్లు అయితే తీసుకుందాం దీనికి. ఇది ఫస్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మనం ఒకసారి చూసుకుని దాని ప్రకారం అయితే మెజర్ చేసుకోవాలండి. మనం డీప్ చూసుకోకుండా మనం లెంత్ అది పెట్టేసుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎంత లెంత్ పెట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. 15 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ 15 ఇంచెస్ లెంత్ అయితే పెట్టుకోవచ్చండి. ఫోల్డింగ్ మన సైడ్ వేసుకుని ఎడ్జెస్ ఉన్నాయి కదా కింద సైడు, అక్కడ మనకి క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేస్తే మనకి అక్కడ హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే దాన్ని మనం తీసేయచ్చు. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అయితే డ్రా చేసుకోవాలండి. ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకున్న తర్వాత ఎడ్జ్ దగ్గర ఏదైతే లైన్ గీసామో అక్కడి నుంచి అయితే మెజర్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. ఇది 15 ఇంచెస్ అయితే నేను లెంత్ పెడుతున్నాను. కింద ఫస్ట్ లైన్ గీసాం కదా, అక్కడి నుంచే మనం మెజర్ చేయాలి. 15 ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. దీనికైతే మనం నెక్ కట్ చేయకూడదు. ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు నెక్ రౌండ్ కట్ చేయకూడదండి. కట్ చేయకుండా మనం స్టిచ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఇప్పుడు 5.5 అయితే షోల్డర్ పెట్టుకుంటున్నానండి నేను. నెక్ షోల్డరు కలిపి 5.5 5.5 అయితే పెట్టుకుంటున్నాను. 6 అంగుళాలేమో ఆర్మ్ డౌన్ అండి. ఇది చంకదింప అంటాం కదా, ఈ చంకదింప అనేది 6 అంగుళాలు పెట్టుకుని చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ కూడా నేను 9 ఇంచెస్ పెట్టేస్తున్నాను. అంటే బ్యాక్ డాట్స్తో సహా చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అంత మనం వేస్ట్ లూజ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుని 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కోసం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతా వేస్ట్ లూజ్ పెట్టేసినా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి అయితే కొంచెం తక్కువ ఉంటుందండి. ఎంతో కదా, ఒక 1 ఇంచ్ అయితే నడుము లూజ్ తగ్గించినా సరిపోతుంది. ఈ విధంగా ఖర్చు కోసం కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 1.5 అయితే నేను రౌండ్ కోసం డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ అయితే మనకి చెస్ట్ లూజ్ వరకు ఇచ్చుకోవాలి. ఒక 1/2 ఇంచు షోల్డర్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. 2.5 అయితే నెక్ విడ్త్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. వర్క్ బ్లౌజులకి కొంచెం బ్రాడ్ ఇస్తూ ఉంటాడు, చూసుకుని పెట్టుకోవాలి. నాకు 2.5కి సరిపోతుంది కాబట్టి పెట్టాను. వేస్ట్ లూజ్ అయితే వేస్ట్ లెంత్ అండి, అంటే నడుము పొడవు వచ్చేసి ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచే పెట్టుకోవాలండి. డౌన్ రౌండ్కి మనం 2.5 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ ఇచ్చుకోవాలండి. ఇది కట్ చేయకూడదు. మనం నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఇది ఎలా కుట్టాలనేది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. కొంచెం పెద్దది కావాలంటే 7.5కి సరిపోయింది కదా, మనం 8 ఇంచెస్ కావాలంటే కొంచెం కిందకి అయితే రౌండ్ చేసుకోవచ్చు. ఈ రౌండ్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. హ్యాండ్ రౌండ్ అనేది ఈ రౌండ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ కట్ చేయకుండా షోల్డర్ వరకు ఈ విధంగా
ఆర్మ్ రౌండ్ వరకు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి బ్లౌజ్ అనేది. చెస్ట్ లూజు, నెక్ విడ్త్ ఎవరికైనా సరే 2.5 ఇంచ్ సరిపోతుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితేనే నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకుంటాం. మీడియం సైజు వాళ్ళందరికీ కూడా 2.5 నెక్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే మ్యాక్సిమం అందరికీ సరిపోతుందండి. ఇది లెంత్ కూడా 15 ఇంచెస్ తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే పైకి బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ పైకి ఎక్కేస్తుంది. అందుకోసం మనం ఎప్పుడు కూడా 15 ఇంచెస్ పెట్టుకుంటేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వేసుకుని మనం కటింగ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ నేను వేరే వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం అయితే నేను ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకుని మనం షేప్ దింప్ అనేది మనకి 12.5 పెట్టుకుంటే చాలా వరకు సరిపోతుందండి. హెవీ చెస్ట్ ఉంటేనే 13 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదైతే నేను 12.5 ఇంచ్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇంకొక వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకొంత రీచ్ వెళ్ళేలాగా మా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి రికమెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోలో అయితే నేను వర్క్ బ్లౌజులకి చాలా ట్రిక్స్ అయితే చెప్పానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.